నమస్తే పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి గత 30 సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులను ఇస్తున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీలోనే 30 సంవత్సరాలుగా 1993లో భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచిన తర్వాత 98లో ఓడిపోతే ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ తిరిగి ఆ ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారాన్ని చేజించుకోలేకపోయింది. వరుసగా 3 టర్ముల్లో శీలా దీక్షిత్ అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 3 టర్ముల్లో ఉంది. అంటే వరుసగా 98 నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చేతిలో నుంచి పక్కకు పోయింది. లోకల్ బాడీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 2014లో కానీ 19లో కానీ 24లో కానీ భారతీయ జనతా పార్టీ వైపు ఢిల్లీ ప్రజలు ఉన్నారు, లోక్సభ ఎన్నికలకు మాత్రమే. లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ మున్సిపల్ ఎన్నికలకు మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ వైపు వెళ్ళిపోతున్నారు. 2013లో జరిగినటువంటి ఎన్నికల నుంచి ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 2 సార్లు భారతీయ జనతా పార్టీ ఓడిపోవడము, ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు ఏకంగా 67-62 స్థానాలు గెలవడం అనేటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గట్టిగా మొక్కవోని దీక్షతో ఈసారి కాకపోతే ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు అన్నట్టుగా 13,000 పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి పోలింగ్ బూత్ నుంచి 200 మందికి ఒక మీటింగ్ పెడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులని అదేవిధంగా ఆర్ఎస్ఎస్ శ్రేణులని మిగిలినటువంటి పరివారానంతా కూడా తీసుకొచ్చి ఢిల్లీలో మోహరించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ ఢిల్లీని ఢీకొట్టాల్సింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందా? అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో తెలంగాణలో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ కేసులో ఢిల్లీకి వెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది, మరొక నేతకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుతున్నది. గతంలో 2013లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే పోరాటం చేశారో 2013లో వచ్చినటువంటి ఎన్నికల్లో 32 స్థానాలు బీజేపీకి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 28 స్థానాలు వస్తే కాంగ్రెస్కి 8 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు చేసి 2015లో ఎన్నికల్లోకి వెళితే ఆమ్ ఆద్మీ పార్టీకి 67, భారతీయ జనతా పార్టీకి 3. అదేవిధంగా 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62, బీజేపీకి 8. ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి వచ్చినా ఓట్లు మాత్రం రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ వరుసగా నానాటికి దిగజారిపోతున్నది. లోక్సభ ఎన్నికల్లోనూ కనుమరుగైపోతుంది, స్థానిక ఎన్నికల్లోనూ కనుమరుగైపోయింది, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గుండు సున్నాగా మిగిలిపోవడం ఇంకొక అంశం. అయితే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్ళినా కూడా ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవలేదు. ఇది ఈ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలను కలిసి చూద్దామా అంటే గతంలో జరిగినటువంటి చరిత్రను చూస్తే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ గెలుస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఓటర్లు భారతీయ జనతా పార్టీకి బంపర్ మెజార్టీ తోటి 7 స్థానాలు బీజేపీకే ఇచ్చేస్తుంటే కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రం అది రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది విచిత్రమైనటువంటి ఎన్నికల పరిస్థితి. ఓటింగ్ పర్సంటేజ్ కూడా కాంగ్రెస్ పార్టీ నానాటికి తగ్గిపోతున్నది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్పోజ్ ఎక్కువైపోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి దళిత నాయకులంతా రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో కలిసి వాడుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు సొంతంగా వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులు కూడా గుర్రుగా ఉన్నాయి. సొంతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అరవింద్ కేజ్రీవాల్ను ఓడించాల్సిందే. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే కాంగ్రెస్ బలపడుతుంది, బీజేపీ కాంగ్రెస్ నువ్వానేనా ఉంటుంది. ఒకవేళ బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే కాంగ్రెస్కు అవకాశం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అవసరానికి 2 సార్లు వాడుకొని వదిలేశాడనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటిది. శీలా దీక్షిత్ వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి చోట ఆ తర్వాత వరుసగా అరవింద్ కేజ్రీవాల్ గెలవడము అంటే 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కూడా నైట్ మేర్ అనే చెప్పొచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ గెలవలేకపోతుందనేటువంటి ప్రభావం కూడా దేశవ్యాప్తంగా ఉంటుంది, చర్చ కూడా దేశవ్యాప్తంగా ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలు వేరు, దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం వేరు.
ప్రతిసారి ఘర్షణ వాతావరణం అరవింద్ కేజ్రీవాల్కు జాతీయంగా, ఎందుకంటే ఢిల్లీ అనేటువంటిది దేశ రాజధాని కావడము, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు, మిగిలినటువంటి అంశాలు, ఢిల్లీ కేంద్రంగా ఉండడము, లెఫ్టినెంట్ గవర్నర్ ఉండడము, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఘర్షణ వాతావరణానికి చెప్తుంది. భారతీయ జనతా పార్టీ దేశమంతా గెలుస్తున్నా కూడా దేశ రాజధానిలో ఉండి ముఖ్యమైనటువంటి నాయకులు దేశం మొత్తం అక్కడికి వచ్చి, ఎంపీలంతా అక్కడికి వచ్చి, అసలు భారతీయ జనతా పార్టీ చుట్టుపక్కల పక్కనటువంటి హర్యానా గెలుస్తుంది, ఇటు పక్కన ఉత్తరప్రదేశ్ గెలుస్తుంది, అటు పక్కన రాజస్థాన్ గెలుస్తుంది, ఢిల్లీకి సంబంధించి అటు పక్కన హిమాచల్ ప్రదేశ్ గెలుస్తుంది, అటు పక్కన వస్తుంది పోతుంది. కానీ ఢిల్లీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం 30 సంవత్సరాలుగా చివరిసారిగా మదన్ లాల్ ఖురానా, అదేవిధంగా సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ 93 నుంచి 98కి 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమంత్రులను మార్చాల్సిన పరిస్థితి అప్పుడున్నటువంటిది. ఆ తర్వాత ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ గెలవలేదు. నరేంద్ర మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా, ఎవరు ఏం చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు రావడం లేదు. ఈసారి కలిసి వస్తుందా? అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కేసుల్లో ఏ అవినీతికి వ్యతిరేకంగా తాను ఉద్యమం చేశానని చెప్పుకున్నాడో ఆ అరవింద్ కేజ్రీవాల్ను ప్రజలు నమ్ముతున్నారా? చాలా సింపుల్గా బ్రతుకుతున్నానని చెప్పినటువంటి వ్యక్తి, డౌన్ టు ఎర్త్ బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, పెద్ద గవర్నమెంట్ ఇచ్చినటువంటి బంగ్లాకు సంబంధించి తన అవసరాల కోసం 40 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ బంగ్లాను రినోవేట్ చేసుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ప్రజలు నమ్ముతారా? ఇంకోవైపు దళితులు, ముస్లింలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు దళితులంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరం వెళ్ళిపోవడం అనేటువంటిది అరవింద్ కేజ్రీవాల్కి ఇబ్బంది పెట్టేటువంటి అంశమా? ముస్లింలను కాంగ్రెస్ పార్టీ లాగడం అనేటువంటిది కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఇబ్బందా? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా లేరు. అరవింద్ కేజ్రీవాల్ ప్లేస్లో మా అతిషి వచ్చింది. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నడిపిస్తారా, కొత్త ముఖ్యమంత్రి నడిపిస్తారా? ఆయన నాయకత్వానికి ఇప్పుడు ఇదొక పెద్ద లిట్మస్ టెస్ట్. నిజానికి 3 పార్టీలకు కూడా కొంత అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్నాడు కాబట్టి, 3 సార్లు ఉన్నాడు కాబట్టి, పోయినా వెళ్ళిపోయినా ఓడిపోయినా ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. 3 సార్లు అధికారంలో ఉన్నాడు కాబట్టి కొంత వ్యతిరేకత వచ్చింది, అవినీతి వచ్చింది కాబట్టి. కానీ ఒక్కసారి ఓడిపోతే, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కసారి పడిపోతే ఆ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం కనబడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ తప్ప ముఖ్య నాయకులు ఎవరు కూడా ఆ పార్టీని నడిపేటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి ఆయన అధికారం నుంచి కోల్పోతే, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో నుంచి పడిపోతే కనుక ఆ కేసులు ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత, ఆ బాధ వర్ణనాతీతం. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయిన తర్వాత పార్టీ ఉంటుందా, కనుమరుగవుతుందా అనేటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ స్థానాన్ని కాంగ్రెస్ వెంటనే కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. బీజేపీకి కూడా 30 సంవత్సరాలుగా అధికారంలోకి రావలేదనేటువంటి బాధ మోడీ, అమిత్ షా లాంటి నాయకులు ఉన్నప్పుడు కూడా ఢిల్లీ దేశ రాజధానిలో బీజేపీ గెలవట్లేదనేటువంటి బాధ కూడా ఆ పార్టీకి ఉంటుంది. 30 సంవత్సరాల తర్వాత గెలిచేటువంటి అవకాశం ఉంటుందా, ఉండదా? అరవింద్ కేజ్రీవాల్కు ఉన్నటువంటి వ్యతిరేకత బీజేపీ వైపు వస్తుందా, కాంగ్రెస్ వైపు వస్తుందా? రైతు ఉద్యమాలకు సంబంధించి, పంజాబ్కు సంబంధించినటువంటి ప్రభావము ఢిల్లీలో ఏ విధంగా బీజేపీకి అనుకూలంగా ఉంటుంది, ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటుంది? అరవింద్ కేజ్రీవాల్కు ఈ రైతు ఉద్యమాలు, లేదంటే ఖలిస్తానికి సంబంధించినవి, విదేశీ నిధులకు సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో అవినీతికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజలు నమ్ముతారా? లేదా సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలకు నమ్మి అరవింద్ కేజ్రీవాల్కే ఓటేస్తారా? లేదు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీని చూసి కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులంతా కూడా ఈసారి గట్టిగా తలపడాలి, బలపడాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి, కోల్పోతున్నటువంటి ప్రభావాన్ని తిరిగి తెచ్చుకోవాలి. వరుసగా 3 సార్లు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఢిల్లీ పరిస్థితి ఏమిటి అనేటువంటిది చూడాలి. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు? తిరిగి అరవింద్ కేజ్రీవాల్ వైపు వెళ్తారా? లేదు బీజేపీ ఏదైనా చేస్తుందా? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులను అక్కడ మోహరించి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఢిల్లీని చేజిక్కించుకోవాల్సిందనేటువంటి ఆ తపన ఫలిస్తుందా? లేదా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడ మోహరించినంత మాత్రాన ఢిల్లీ ప్రజలు మారుతారా? లేదా అరవింద్ కేజ్రీవాల్ వైపు ఉంటారా? అరవింద్ కేజ్రీవాల్కు సింపతి ఏమైనా వర్కౌట్ అవుతుందా? అయ్యో ఆయనను కేంద్ర ప్రభుత్వము కావాలని అరెస్ట్ చేసింది అనేటువంటి ప్రచారాన్ని ఏమైనా చేసుకోగలుగుతుందా? ఇట్లాంటి అంశాలన్నీ కూడా చర్చలోకి వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇబ్బందుల్లోనే ఉంది. భారతీయ జనతా పార్టీ లోక్సభలో గెలుస్తున్నది, అక్కడ బాగుంది. రాష్ట్రానికి వచ్చేసరికి అసెంబ్లీలో ఓడిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ అటు లోక్సభలోనూ, ఇటు అసెంబ్లీలోనూ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలోనూ కూడా 3ట్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ. మరి ఆ తగ్గిపోయినటువంటి ఓటు శాతాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచుకుంటుందా?
ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటిది ఢిల్లీలో జరుగుతున్నటువంటి హాట్ చర్చ. ఇప్పుడు మరి ఢిల్లీ రాష్ట్రాన్ని ఎవరు గెలుచుకోబోతున్నారు, ప్రజలు ఎటువైపు వెళ్ళిపోతున్నారు, ఈ మూడు పార్టీల మధ్య ఎవరి వైపు వెళ్తారు? వరుసగా 3 సార్లు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, వరుసగా 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారంకి ఇచ్చారు. కాబట్టి 3 సార్లు అయిపోయినటువంటి సెంటిమెంట్ ఏమైనా ఫలిస్తుందా, లేదా వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపే అక్కడ మొగ్గు చూపుతున్నారు కాబట్టి మరి అదేమైనా పనిచేస్తుందా, ఎట్లా ఉంటుంది ఆ ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రజల నాడి అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరొకసారి అక్కడ ఉన్నటువంటి ఒపీనియన్ పోల్స్ తోటి ఢిల్లీలో ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం.